ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి గట్టెక్కబోతోంది. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టడంపై దృష్టి పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 162 మీటర్ల బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 10 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెండర్లు పిలిచి శంకుస్థాపనకు సిద్ధమైన సమయంలో మళ్లీ వెనకడుగు పడింది. తాజాగా ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మళ్లీ వేగం అందుకుంటోంది. గడ్కరీ చేతుల మీదుగా శంకుస్థాపన ఇప్పటికే జరిగింది. అయితే నిర్మాణంలో మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. విజయవాడ బందరు జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ, వంతెన నిర్మాణం కలిపి మొదట్లో 606 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. తాజాగా ఇప్పుడు ఖర్చు 1462 కోట్లకు చేరింది. పాత డిజైన్ ప్రకారం అయితే నిర్మలా కాన్వెంట్ జంక్షన్ వరకే ఉంది. దీనివల్ల మళ్లీ ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. నేతల ఒత్తిడితో 618 మీటర్లకు ఫ్లైఓవర్ పొడిగించేందుకు అనుమతి లభించింది. ఇప్పుడు రమేష్ హాస్పిటల్ జంక్షన్ వరకు నిర్మించనున్నారు. విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి దాని ఎక్స్టెన్షన్ ముఖ్యంగా క్రూ బ్రిడ్జి మొదలుపెట్టి రమేష్ హాస్పిటల్ దాటి యనమంచిలి కాంప్లెక్స్ దగ్గర వరకు వచ్చే విధంగా పర్మిషన్ వచ్చింది. కేంద్ర ఉపరితల రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. ముందుగా ఇంతకుముందు బీఓటీ ప్రాజెక్టులో మధుకాన్ వాళ్ళు తీసుకున్నప్పుడు 162 మీటర్లు మాత్రమే ఆ ఫ్లైఓవర్ ఉంది. దాని తర్వాత అతి కష్టం మీద మన గవర్నమెంట్ వచ్చినాక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 618 మీటర్లుగా మార్చడం జరిగింది. బెంజ్ సర్కిల్ తో పాటు దుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు బెజవాడ నగరానికి చాలా కీలకమయ్యాయి. కృష్ణా పుష్కరాల తర్వాత బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పనులు చేపట్టి ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ డ్రైన్ టు డ్రైన్ వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి వరం కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవరు, బెంచ్ క్యాంపెన్ దగ్గర ఫ్లైఓవరు, విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2500 కోట్ల రూపాయలు కేసరి నాని గారు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో విజయవాడ నగరాన్ని నడిపిస్తూ ఉన్నారు, పార్లమెంటును కూడా. బెంజ్ సర్కిల్ వద్ద వాహనాలు ముందుకు వెళ్లాలంటే ఇప్పుడు దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఫ్లైఓవర్ నిర్మాణంతో దొరకబోతోంది.